జయ శ్రీమన్నారాయణ. మనకి ముందుగా మేషరాశి, ద్వాదశ రాశుల్లో ఒకటి మేషరాశి. మేషరాశి వారికి శుక్రునితో కూడినటువంటి ప్రభావితం. ఇది ఎలా ఉంటుంది అంటే, మనం చూసినట్టయితే కనుక ఇటీవల కాలంలో శుక్రుడు మార్పిడి. శుక్రుడు ఎలా మారుతున్నాడు అన్నప్పుడు, గ్రహాల యొక్క స్థితిగతులు అనేది ఏ స్థానంలో ఉన్నప్పటికీ కూడా వాటి యొక్క స్థితిగతులు మారుతూ ఉంటాయి. అలానే ఇటీవల కాలంలో ఏప్రిల్ మాసం చివరాఖరులో శుక్రుడు మార్పు అనేది చెందుతుంది. ఈ శుక్రుడు 15 రోజులు ఒకసారి, 20 రోజులు ఒకసారి మారుతూ ఉంటాడు. ఆ యొక్క లగ్నానికి అధిపతి అయినటువంటిది లగ్నానికి ఎలా అయితే మారుతుందో దానికి ఒక అనుగుణంగా శుక్రుడు మారుతూ ఉంటాడు. ఈ మార్పు చెందేటువంటి శుక్రుడి వలన మేషరాశి నుంచి వృషభ రాశికి రావడం, వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి రావడం అనేది ఈ యొక్క మే మాసం మొత్తం కూడా జరుగుతూ ఉంది. అంటే మే మాసం 14వ తారీఖు వరకు కూడా వృషభ రాశిలో ఉండి 14వ తారీఖు నుంచి మిథున రాశిలోకి సంచరిస్తూ ఉంటారు శుక్రుడు. ఈ శుక్రుడితో పాటు గురువు ఈ యొక్క మే మాసం చివరాఖరిలో కర్కాటక రాశి రావడం, మళ్ళీ వెనకంజుకు వచ్చేసి వస్తుంటాడు. ముందంజులకైతే కర్కాటక రాశికి వస్తాడు. అలానే ఈ యొక్క మేషరాశితో పాటు మేషరాశితో పాటు వృషభ రాశిలో కూడా శుక్రుడు రావటం, ఈ శుక్రుడితో పాటు రవి కూడా వెనకంజలే రావడం లాంటిది జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క గ్రహస్థితి ప్రకారంగా మేషరాశి వారికి మీలో ఎవరికైనా సరే దశ అంతర్దశలో ఎక్కడైనా సరే శుక్రుని యొక్క దశ కానీ శుక్రుని యొక్క దశాంతర్దశ కానీ నడుస్తుందా, మీకు ఖచ్చితంగా చెప్పొచ్చు పట్టిందల్లా బంగారమే అనేటువంటి నినాదం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా అవుతుంది. దీనితో పాటు మేషరాశి వారికి మరొక అదృష్టం ఉంటుంది. ఎప్పుడైనా మీకు పెళ్ళయి ఉందా, జీవితంలో పెళ్ళయి ఉంటే మీ భాగస్వామి నుంచి ఏదైనా వ్యాపారం పెట్టించండి, వారి యొక్క హస్తవాయి అంటారు, అంటే వారి చేతి నుంచి బోడి అయినా వారు ఎదురొచ్చినా వారి చేతి నుంచి కనీసం ఏదైనా మీకు బ్రతకడానికి ఇచ్చినా కూడా అది దినదిన అభివృద్ధి అయ్యేలాగా కనపడుతుంది. స్త్రీల నుంచి మీరు బాగుపడే యోచన అయితే బాగా ఎక్కువ కనపడుతుంది. వారి నుంచే మీరు ఇబ్బంది పడేలా కూడా కనపడుతుంది. తస్మా చూసి జాగ్రత్తగా ఉంటారు. ఇంకొకటి, ఎక్కడైనా మీరు డబ్బులు ఇచ్చి ఉన్నారా అంటే కనుక అవి మీకు ఈ శుక్రుని యొక్క దశ వలన లేదా శుక్రుని యొక్క 2వ స్థానంలో ఉండడం వలన కూడా మీకు ఈ మే మాసంలో డబ్బులు కూడా మీకు వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది. కాబట్టి ప్రయత్నం చేయాలి. మరొకటి, స్త్రీని ఏడిపించడం కానీ, స్త్రీలైనా పురుషులైనా సరే మేషరాశిలో ఉన్నటువంటి వారు స్త్రీని ఏడిపించడం కానివ్వండి, అలానే వారి ఏడుపుకి మీరు కారణం కానివ్వండి అవుతే గనక అవి పాపకర్మలు అంటారు. శుక్రునితో సంబంధించింది కాబట్టి ఆ పాప కర్మలు మనము చేసుకోవడానికి బాగు. తర్వాత ఆ కర్మలు ఎలా ఉంటాయి అంటే, పెళ్ళి అవుతుంది, పిల్లలు పుట్టరు, అంగవైకలతో ఉండేటువంటి పిల్లలు, చెట్టుకోలు పుట్టుకోలేటువంటి సంసారం, ఆర్థికంగా ఇబ్బందులు, ఇవన్నీ కూడా తలెత్తుతాయి. అందుకని స్త్రీని ఏడిపించకూడదు. స్త్రీ యొక్క ఏడుపు కానివ్వండి, స్త్రీ యొక్క మన మీద మనతో బాధపడేటువంటి విషయం కానివ్వండి ఉంటే కనుక స్త్రీ దోషం కింద ఏర్పడుతుంది. కాబట్టి చాలా సున్నితంగా జాగ్రత్తగా ఉండాలి. విరుసుతనంతో మాట్లాడకూడదు, నోట్ల నుంచి ఏది పడుతుంది మాట్లాడకూడదు. ఇది మనము చూసుకోవాలి. ఇక మేషరాశి వారికి ముఖ్యంగా చూసినట్టయితే కనుక ఏదైతే శుక్రుడు ఉన్నారో ఈ శుక్రుడు మే మాసంలో మార్పిడి చెందడం ద్వారా మీకు కలిసి వచ్చేటువంటి విషయం ఏంటంటే కనుక మీకు స్త్రీల నుంచి కలిసి వస్తుంది. స్త్రీలకైనా సరే స్త్రీల నుంచి కలిసి వస్తుంది. తల్లిగా తరపు నుంచైనా భార్యగా తరపు నుంచైనా సరే ఖచ్చితంగా మీకు కలిసి వచ్చేటువంటి యోచన అయితే కనపడుతుంది. ఎలాగంటే ఆర్థికంగా కావచ్చు, ఆస్తి ప్రకారంగా కావచ్చు, వీళ్ళమాలు కావచ్చు, ఉమ్మడి ఆస్తులు కావచ్చు, ఏదో విధంగా అయితే వారికి జాబ్ రావచ్చు. ఆ జాబ్ రావడంతో మీకు మంచి స్థానంలో ఒక పేరు ప్రఖ్యాత పొంచి ఉండొచ్చు, ఆవిడకి పదవులు రావచ్చు. ఈ విధంగా మీకు స్త్రీ నుంచి అయితే మీరు లాభం పొందేదానికి అదృష్టం వస్తుంది. కాబట్టి చాలా నెమ్మదిగా జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే ఈ యొక్క శుక్రుని యొక్క దోషం పోయేదానికి, శుక్రుడి దోషం అంటే జాతకంలో ఎవరికైనా సరే కలత్ర దోషం అంటారు. పెళ్ళయింది, భర్త దూరంగా ఉన్నారు, పెళ్ళయింది, పిల్లలు పుట్టట్లేదు, పెళ్ళవుతుంది, ఏం అర్థం కావట్లేదు, దూరంగా ఉండాల్సి వస్తుంది, పేరు ప్రఖ్యాత పోతా, డబ్బు పోతాయి. అంటే శుక్రుని యొక్క దశ ఎలా ఉంటుంది తెలుసా అంటే, ఏ జాతకం సరే శుక్రుని దశ ఎలా ఉంటుందంటే కనుక అది మీకు మంచి పదవులు తీసుకొచ్చి పెడుతుంది. అలానే పదవులు లేకుండా ఖాళీగా కూర్చోవడమా, జాబు లేకుండా ఉండడం అంటే మీకు కళ్ళత దోషం ఉందని అర్థం. ఆ శుక్రుడికి సంబంధించిన దోషం ఈ మే మాసంలో కనుక మీరు దాన్ని విమూచులైతే కనుక, శుక్రుడికి సంబంధించిన దోషం ఎలా విమూచులాలి మేషరాశి వారికి అంటే, శుక్రుడికి సంబంధించినటువంటి జపం ఉంటుంది. 16,000 సార్లు జపం చేయాలి. ఆ జపం కనుక మీరు
బ్రాహ్మణుని చేత చేయించుకోవడమా, లేదా ప్రతిరోజు ఉదయాన్నే కనుక మీరు తలస్నానం ఆచరించి మీరే ఒక పేటేసుకొని కూర్చొని లేదా ఒక క్లాత్ పట్టుకొని కూర్చొని స్ఫటిక మాలతో శుక్రునికి జపం చేయాలి. 16,000 సార్లు చేయాలి అంటే అవదు. కాబట్టి 16,000 డివైడెడ్ బై 41 రోజు ఇలా డివైడ్ చేసుకొని రోజుకి ఎన్నైతే వస్తాయో అన్ని మాలలు చేస్తే గనక ఆ శుక్రునికి సంబంధించినటువంటి దోషం అనేది పటాపంచలైపోతుంది. ఆ 40 రోజులు కనుక మీరు ఎలాంటి నాన్ వెజ్ కానీ భుజించకూడదు, శాకాహారులుగా మీరు ప్రవర్తించాలి, బ్రహ్మచర్యం పాటించాలి, నేలపడక చేయాలి. అలా చేసినట్టయితే కనుక మీకు కళత్ర దోషం, శుక్రుని దోషం, భార్య విడిపోవడం, భర్త విడిపోవడం, కోర్టు మెట్లు ఎక్కడం, పిల్లలు పుట్టకపోవడం, పెళ్లి అయిన తర్వాత పిల్లలు పుట్టకపోవడం, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, అలానే మీకు పితృదోషాలు, శుక్రు దోషాలు, కాలసర్ప దోషం, నాగదోషం, ఇలాంటి దోషాలన్నింటికి కూడా మీకు కొంతమేర ఉపశమనం అయితే లభ్యపడుతుంది. ఇక దానం చేయాలి అనుకుంటే గనక మీకు ఒక మంచి దానం, అది ఏంటంటే శుక్రుడికి సంబంధించింది కాజు, క్యాషూ నట్ అంటే జీడిపప్పు అంటారు. ఆ జీడిపప్పు ఆ జీడిపప్పు మీరు 750 గ్రాములు తీసుకోవాలి. తీసుకొని ఒక గోధుమ కలర్ కానీ లేదా సిల్వర్ కలర్ కానీ లేదా గోల్డ్ కలర్ లో ఉన్నటువంటి క్లాత్ తీసుకొని దాంట్లో ఈ 750 గ్రాముల జీడిపప్పు కానీ, జీడి నొక్క కానీ లేదా జీడి యొక్క గుండు ఉంటుంది అది కానీ పోసేసి దాంట్లో ఇలాచీలు కూడా శుక్రుడికి సంబంధించినవి. ఇలాచీలు ఎన్ని వేయాలంటే 9 ఇలాచీలు అందులో వేసేసి శుక్రుడికి సంబంధించినటువంటి మరొక వస్తువు ఉంటుంది. అది ఏంటి తెలుసా? దాల్చిన చెక్క. ఇవి కూడా శుక్రుడికి సంబంధించింది కాబట్టి మరొకటి ఉంటుంది, అది కుంకుమ పువ్వు. అవన్నీ కూడా దాంట్లో వేసి కొంచెం ఒక చిటికెడు కుంకుమ పువ్వు వేసి ఇవన్నీ కూడా ముడుపు కట్టాలి. ముడుపు కట్టి ఎక్కడైనా సమీప దూరంలో మీకు శుక్రుడికి సంబంధించిన చెట్టు ఒకటి ఉంటుంది, అదే మేడి చెట్టు. ఆ మేడి చెట్టుకి కనుక మీరు కట్టినట్టయితే కనుక మీకు ఉన్నటువంటి దోషాలు, ఇప్పుడు మనం అనుకున్నటువంటి దోషాలన్నీ కూడా పటాపంచలేదానికి ఆస్కారం కనిపిస్తుంది. శుక్రుని యొక్క గ్రహం మన మీద ఇంకా మంచిగా ఉండాలి, బాగుండాలంటే కనుక నవగ్రహాల్లో శుక్రుని గ్రహం ఉంటుంది. ఆ శుక్రుని గ్రహానికి మీరు కాజు, క్యాషనట్ తో పౌడర్ వేసినటువంటిది పాలలో కలిపి శుక్ర గ్రహానికి అభిషేకం చేసుకోవాలి. ఇలా చేసినట్టయితే కనుక మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, స్త్రీ దోషాల నుంచి దూరమవుతారు. అలానే కలత్ర దోషం, భర్త దూరమైన వాళ్ళకి ఇలాంటి పరిహారం చేసుకోవడం ద్వారా భర్త కూడా దగ్గరే దానికి అయితే ఆస్కారం ఉంటుంది. మేషరాశి వారు ఆపోజిట్ సైన్ ఏదైతే పెళ్లి చేసుకుంటున్నారో ఆ పెళ్లికి కంపాటబిలిటీ మినిమం 18 పాయింట్స్ రావాలి. అలా వచ్చినట్టయితేనే మీకు అన్ని రకాలుగా సానుకూలంగా ఉండేలా ఉంటుంది. తప్పితే లవ్ మ్యారేజ్ ఉంది, ఆ అబ్బాయి నాన్న ఇచ్చాడు, ఆ అమ్మాయి నాన్న ఇచ్చాడు అంటే ఇలాగ భార్యతో దూరం అవటం, కుటుంబం పొరుగు పోవటం అలాంటివి ఉంటాయి. కాబట్టి అలాంటి వాటి జోలికి వెళ్ళకండి. శుక్రుడిది మంచి గ్రహం మీకు జాతకంలో కనుక శుక్రుడి గ్రహం బాగుంది అంటే కనుక జీవితంలో ఏదైనా సరే మీరు సాధించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ ఒక చిన్న పరిహారాలు చేసుకుని అదృష్టంతో అవ్వచ్చు. శుక్రుడికి సంబంధించినటువంటి ఈ రాశి వారు కనుక ఈ చిన్న పరిహారం చేసుకుంటే అదృష్టవంతులు అవుతారు. కొంతమేరైనా ఉపశమనం దొరుకుతుంది. ఆ దాంట్లో ఈ శుక్రుడికి సంబంధించినటువంటి పరిహారాలు ఏముంటాయా? దీనికి కూడా పరిహారాలు ఉంటాయి. అవి ఏంటంటే స్ఫటిక మాల అని ఉంటుంది. ఈ స్ఫటిక మాల తీసుకొని, అంటే డైమండ్ మాల తీసుకోలేం కదా, అందుకని స్ఫటిక మాల. ఈ స్ఫటిక మాల తీసుకొని 1600 సార్లు ప్రతిరోజు కూడా ప్రతినిత్యం కూడా శుక్రుడికి సంబంధించినటువంటి జపం చేసుకోవాలి. మంచం మీద కూర్చొని చేయకూడదండి, పేటేసుకుని కూర్చొని చేసుకోవాలి. అది గోధుమ కలర్ కానీ అలానే బంగారపు ఛాయలో ఉన్నటువంటి వస్త్రాన్ని కింద పరుచుకొని దానిపైన కూర్చొని మీరు జపం చేసుకోవాలి. 1600 సార్లు చేయలేవండి అంటారా? 166 సార్లు చేయండి ప్రతినిత్యం కూడా, లేదా 16 మాలలు చేయండి, లేదా 9 మాలలు చేయండి. ఈ 9 మాలలు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా చేయాల్సిందే, జపం చేసుకుంటూ ఉండాలి. ఓం నమో శుక్ర ఈశ్వరాయ నమః లేదా శుక్రాయ నమః అనేటువంటి బీజ మంత్రాన్ని ప్రతిరోజు కూడా పారాయణం చేసుకుంటూ చాలా మంచిది. ఈ పారాయణం చేసేటప్పుడు చిరంజీవి కానీ లేదా కాజు, క్యాషనట్ ఉంటాయి కదా, కాజు అంటారు. ఈ కాజు గుళ్ళు తీసుకోండి, జీడిపప్పు గుళ్ళు తీసుకొని జపం చేసుకోండి. 16 గుళ్ళు పెట్టుకోండి, 16 జీడిపప్పులు పెట్టుకొని జపం చేసుకొని వాటిపైన ఒక 9 సార్లు ఊది తినడమా, ఎదుటి వారికి ప్రసాద రూపంగా పెట్టడమా లేకపోతే చేయొచ్చు. అలానే మీకు పాలలో కుంకుమ పువ్వు, తేనె వేసి దీంట్లో తవలపాకులు మిక్సీ పట్టి ఆ ఒక పేస్ట్ ని దాంట్లో వేసి, అలానే తులసి ఆకులు వేసి, అలానే ఇంకా దాంట్లో ఈ యొక్క పన్నీరు వేసి మీరు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయండి.
లేదా నవగ్రహాల్లో శుక్ర గ్రహం ఉంటుంది, ఆ శుక్ర గ్రహానికి అభిషేకం చేయండి. ఇంకోటి ఈ పరిహారం తప్పకుండా ప్రతి ఒక్కరు చేయాలి. ఏమిటంటే గనక మీకు నచ్చినటువంటి సెంట్ గాని అత్తర్ గాని పర్ఫ్యూమ్ గాని ఉంటాయి. ఇందులో ఏదైనా మీకు నచ్చినటువంటి ఫ్లేవర్ తీసుకొని శుక్రుడు మీకు యోగించాలి అంటే గనక మీరు వేసుకున్నటువంటి వస్త్రాల పైన అది కొంచెము అప్లై చేసుకోండి లేదా స్ప్రే కొట్టుకోండి. అప్పుడు మీకు శుక్రుడు మీతోనే ఉంటారు, శుక్రుడు మీతో వస్తూ ఉంటారు. ఇకపోతే ఏదైనా అమ్మవారి ఆలయంలో ముడుపు కట్టండి. అంటే గోధుమ ఛాయలో ఉన్నటువంటి కలర్తో ఉన్నటువంటి ఏదైనా వస్త్రం తీసుకొని దానిలో జాజికాయలు 2, పసుపు కొమ్ములు 2, అలానే కరక్కాయలు 2, ఒక్కలు 2, తమలపాకులు 2, ఒక 56 రూపాయల డబ్బులు, ఒక కొబ్బరికాయ, అలానే మీకు కుంకుమ పువ్వు కొంచెం 10 గ్రాములు, కుంకుమ, పసుపు, గంధము ఇవన్నీ వేసి ముడుపు కట్టండి. ఈ ముడుపుని ఎక్కడైనా గ్రామ దేవతల ఆలయంలో కానీ లేదా ప్రాసిద్ధి చెందినటువంటి అమ్మవారి ఆలయంలో కానీ ఈ ముడుపుని సమర్పించండి. అలానే ఏదైనా అమ్మవారికి పొట్టు వస్త్రాలు సమర్పించండి. అలానే ఇస్కాన్ టెంపుల్లో అటుకులతో కూడినటువంటి తేనె వేసి అటుకులతో కూడినటువంటి పాలని నైవేద్యంగా సమర్పించేసి శుక్రుడి సంబంధించిన దోషాలన్నీ కూడా పటాపంచలేకపోవాలి అని కొలుచుకోండి. ఇకపోతే మీరు ఎఫైర్ చేయగలిగితే పెట్టుకోగలిగితే కనుక పింక్ కు సంబంధించినటువంటి డైమండ్, పింక్ కు సంబంధించినటువంటి ముత్యం పెట్టుకోవచ్చు. ఇది ప్రతి రాశి వారు కూడా పెట్టుకునే యోచన అయితే కనబడుతుంది. ఇంకా దీనికి మించి శుక్ర గ్రహాల గురించి తెలుసుకోవాలన్నా శుక్ర గ్రహానికి సంబంధించినటువంటి విధానాలు కావచ్చు, మీ యొక్క జాతకంలో ఏ స్థానంలో శుక్రుడు ఉండడం వలన కలత్ర దోషం ఉంటుంది, శుక్రుడు ఏ గ్రహంతో కలవడం వలన కలత్ర దోషం ఉంటుంది, ఇవి పోవాలంటే ఈ చిన్నబడి పరిహారం సరిపోతాయా లేదా ఇంకా ఏమైనా చేయాలనుకుంటే కనుక ప్రతినిత్యం కూడా మీరు చేయవలసినటువంటి ఒక కార్యక్రమం ఉంది. మీరు సమీపంలో ఉన్న గురువు గారిని కలవచ్చు, అప్పుడు మీకున్నటువంటి సమస్యకు పరిష్కారం కనబడుతోంది. మరొకటి నరదిష్టి, నరఘోష ఎక్కువగా ఉంటుంది శుక్రుడు ఉంటే. కాబట్టి శుక్రుడు నీచులున్నా ఉచ్చంలో కూడా ఈ నరదిష్టి నరఘోష ఎక్కువ కనిపిస్తుంది శుక్రుడి వల్ల. కాబట్టి ఆ శుక్రుడి వల్ల నరదిష్టి నరఘోష పోవాలి అంటే కనుక ప్రతినిత్యం కూడా నిమ్మకాయ లోపల ఉండేటువంటి గింజలు తీసుకోండి ఒక 11, అలానే గుడి గింజలు ఏ కాలంలో ఉన్నప్పటికీ పర్లేదు ఒక 6 తీసుకోండి, అలానే జీడి గింజలు ఒక 5 తీసుకోండి. ఇవన్నీ కూడా నల్లని వస్త్రంలో ముడి వేసుకొని తల చుట్టూ దిష్టి తీసుకొని పడివేయాలి. అదే కనుక ముడుపుగా కట్టి ఇంటి సింహద్వారాన్ని కట్టుకుంటే కూడా మీ ఇంటికి నరదిష్టి, నరఘోష, శత్రుభయం ఇవే కాకుండా దెయ్యాలు, ఆత్మలు, భూతలు కూడా కాకుండా ఇంకా చాతబడి లాంటివి కూడా మీ ఇంటికి రావు, జరగవు. ఇంట్లో అందరూ కూడా అన్యోన్యతగా ఉంటారు. ఇక ఈ శుక్రుడికి సంబంధించిన గ్రహాలన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి. ఇక జాతకంలో శుక్రుడు నీచంలో ఉన్నారంటే కలత్ర దోషం. ఆ కలత్ర దోషం ఉందంటే కనుక భార్య, భర్తలు, పిల్లలు అందరూ దూరం అయిపోతా ఉంటారు. ఏకాభిప్రాయం ఉండదు ఎవరికి కూడా. ఎవరికి నచ్చిన పద్ధతిలో వాడు ఉంటారు. స్ట్రెస్, ఆరోగ్యం పడిపోతుంది. ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి మీ అందరు కూడా ఏదైనా సముద్రం గాని, నది గాని, ఏరు, సెలయేరు, బ్రహ్మగుండం లాంటి సమీప దూరంలో ఉంటే కనుక అక్కడికి వెళ్ళేసి మీ యొక్క కట్టు బట్టలు ఏదైతే ఉన్నాయో అవన్నీ అందులో వడిచేసి మీరు స్నానం ఆచరించి వచ్చేయాలి. ఎక్కడైనా అమ్మవారి గాని స్వామివారి గాని ఆలయం ఉంటే కుంకుమార్చన చేయించుకోండి. ప్రతినిత్యం అది కుంకుమను పెట్టుకోండి. ఎక్కడైనా దానం ఇవ్వాలి అంటే కనుక మీరు శుక్రుడు సంబంధించినవి తెల్ల బఠానీలు, అలానే బ్రౌన్ కలర్ లో ఉండేటువంటి శనగలు, లేదు అంటే కనుక క్యాషినట్, కాజు, జీడిపప్పు అంటారు, అవి మీరు దానం ఇవ్వచ్చు. కలత్ర దోషానికి జీడిపప్పు దానము శ్రేష్టత. మేడి చెట్టు రోడ్డు పక్కన నాటండి, మంచి పనికి వస్తుంది. రావి చెట్టు రోడ్డు పక్కన నాటండి, మీకు ఎన్నో రకాలైన సాగులు పడతాయి. మునగ చెట్టు పొలాల్లో వేసుకోండి, రోడ్డు పక్కన నాటండి, ఇంటి దగ్గర పెట్టుకోండి, చాలా సానుకూలంగా ఉంటుంది. శుక్రుడికి సంబంధించిన దోషాన్ని ఇలా పటాపంచలేకపోతాయి. కాబట్టి వీటిలో ఏ చిన్న పరిహారం చేసుకున్నా కూడా మీరు అదృష్టవంతులు అవ్వలేకపోయినా ఉపసర్గత మాత్రం ఖచ్చితంగా ఉంటుంది.